ఓ రోమియో. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రీ లీడ్స్‌గా విశాల్ భరద్వాజ్ డైరెక్షన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1990స్‌లో జరుగుతుంది. ఒకప్పుడు ఇంటర్నేషనల్ అండర్‌వరల్డ్‌లో మెంబర్‌గా ఉన్న మన హీరో ఉస్తర కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ప్రస్తుతం బాంబేలో తలదాచుకుంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అయిన ఖాన్ కోసం పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఎవరినంటే వాళ్ళని చంపటమే తన పని. ఓ రకంగా మనోడు దేశం కోసం పనిచేస్తున్న రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్ అని చెప్పొచ్చు. ఇక రీసెంట్‌గా మనోడిని వెతుక్కుంటూ అఫ్సానా అనే అమ్మాయి వస్తుంది. తన భర్త చావుకు కారణమైన వాళ్ళని చంపాలని మనోడికి కాంట్రాక్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్‌లో మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్ అయిన జలాల్ గూడా ఉంటాడు. అది విన్న మనోడు ఇది అయ్యే పని గాదని తన్ని దొబ్బేయమంటాడు. కానీ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మనోడి కాంట్రాక్ట్‌కి ఒప్పుకోవాల్సొస్తది. ఇదే క్రమంలో మనోడికి అఫ్సాన్ మీద ఫీలింగ్స్ కూడా మొదలవుతాయి. మరి తర్వాత ఏం జరిగింది? ఏ పరిస్థితుల్లో మనోడు ఈ కాంట్రాక్ట్‌కి ఒప్పుకోవాల్సొచ్చింది? అసలు ఈ అఫ్సాన్ ఎవరు? తన భర్తని ఎందుకు చంపారు? తన కథేంటి? ఇంతకీ ప్రస్తుతం మనోడు బాంబేలో ఎందుకు తలదాచుకుంటున్నాడు? ఐబీ ఆఫీసర్ కోసం ఎందుకు పనిచేస్తున్నాడు? తన గతం ఏంటి? చివరికి మనోడు జలాల్ని చంపగలిగాడా? అఫ్సాన్ ప్రేమని పొందగలిగాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. ఓకే. ఓకే అనిపిచ్చింది. క్రిటిక్స్ అంతా సోది సినిమా, రాడ్డు సినిమా అని రివ్యూస్ ఇవ్వటంతో అదే మైండ్ సెట్‌తో ఏ అంచనాలు లేకుండా వెళ్ళా. కానీ సినిమా నాకు మరీ అంత సోదిలా అయితే ఏమనిపించలేదు. పైగా మనం షాహిద్ కపూర్ ఫ్యాను. తను పెర్ఫార్మన్స్ ఇరగ్గొట్టేయడంతో సినిమాని బానే ఎంజాయ్ చేశా. అంటే సినిమా కంటే తన పెర్ఫార్మన్స్‌ని ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. అమ్మాయిలు, మందు, హత్యలు అంటూ తిరిగే ఓ పోరంబోకు గ్యాంగ్‌స్టర్‌కి ప్రాణంగా ప్రేమించిన వాడిని కోల్పోయి పగ, ప్రతీకారం కోసమే బతుకుతున్న అమ్మాయికి మధ్య జరిగే విరహ ప్రేమ కాదిది. జీవితంలో మొదటిసారి ప్రేమలో పడ్డ హీరో, ఇక జీవితంలో ఎవ్వరిని ప్రేమించలేని స్థితిలో ఉన్న హీరోయిన్. ఇలాంటి షేక్స్‌పియరియన్ ట్రాజెడీ తరహా కథలు తీయటం విశాల్ భరద్వాజ్ గారి ప్రత్యేకత, ఆయన బలం గూడా. కాకపోతే ఈసారి ఆయన పూర్తిగా ఆయన స్టైల్‌లో కాకుండా కొంచెం కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌లా తీయాలని ట్రై చేయటంతో సినిమా అటు ఇటు ఎటు కాకుండా పోయింది. అటు కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా వర్క్ అవ్వలేదు. ఇటు ఆయన స్టైల్ ఎమోషన్స్ కానీ, డ్రామా గాని పండలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించింది. కథలో ఎమోషన్‌ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయినా షాహిద్ కపూర్, తృప్తి దిమ్రీ, నానా పటేకర్‌ల టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్‌లు మనల్ని అలా కట్టిపడేస్తాయి. ఒకవేళ ఇక్కడ షాహిద్ కపూర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కనుక లేకపోయి ఉంటే ఆ స్క్రీన్ ప్లేకి నిద్రొచ్చేదేమో. అంత స్లోగా ఉంటది. అసలు ఉస్తరా అఫ్సాన్‌ని ఎందుకంతగా ఇష్టపడుతున్నాడు? తన కోసం ఏవైనా చేయటానికి ఎందుకు సిద్ధపడుతున్నాడనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే అఫ్సాన్‌కి తన హస్బెండ్‌కి మధ్య ఉన్న రిలేషన్‌ని గూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఏదో 10 నిమిషాల్లో ఫ్లాష్ బ్యాక్ చూపించి వీళ్ళిద్దరిది జన్మ జన్మల ప్రేమ మీరు నమ్మాలంటారు. అయితే ఇక్కడ షాహిద్ కపూర్, తృప్తి దిమ్రీల పెర్ఫార్మన్స్‌లు కన్విన్సింగ్‌గా ఉండటంతో ఓకే అనుకుంటాం. ఇక్కడేదైనా రిలేషన్‌ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేశారంటే అది ఖాన్‌కి, ఉస్తరాకి మధ్య ఉన్న రిలేషన్‌నే. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ వైల్డ్‌గా, క్రేజీగా భలే ఉంటాయి. అలా ఏదో సాగుతుంది అనిపించే ప్రేమ కథ, మధ్యలో ఓ రివెంజ్ ప్లాట్, మితిమీరిన హింసతో ఫస్ట్ హాఫ్ అలా గడిచిపోతుంది. అయితే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మాత్రం సినిమా ఎటు పడితే అటు పోద్ది. హంగులు, ఆర్భాటాలే తప్ప విషయం ఉండదు. ఆ స్పెయిన్ ఎపిసోడ్, బుల్ ఫైట్‌లు అన్నీ అనవసరం అనిపిస్తాయి. ఏదో భారీగా ఉండాలన్న ఆరాటమే తప్ప కథకి ఏ ఉపయోగం ఉండదు. ఇక హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ కథే అంతంత మాత్రంగా సాగుతుందనుకుంటే మధ్యలో వచ్చే విలన్ గూడా తేలిపోయాడు. అబ్బో! ఏదో పెద్ద ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టరు మామూలోడు గాదు, కిరాతకుడు అని మాటలు చెప్తారు గానీ, తను ఏమీ పీకలేని ఎర్రిపుల్కగాడని కాసేపటికే మనకర్థమైపోద్ది. తన సీన్స్ అన్నీ అలా ఉంటాయి. దాంతో రివెంజ్ ప్లాట్ గూడా తేలిపోద్ది. ఇక క్లైమాక్స్ అయితే చాలా సిల్లీగా ఉంటది. మొత్తంగా రైటింగ్ పేలవంగా, దర్శకుడి విజన్ మెస్సీగా ఉన్నా స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్ సినిమాని చివరి వరకు చూడగలిగేలా చేస్తాయి. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే షాహిద్ కపూర్ కుమ్ము అవతలేసాడు. క్రేజీ గ్యాంగ్‌స్టర్‌గా అద్దరగొట్టేసాడసలు. కాకపోతే తను ఎంత జేసినా ఏం లాభం? రైటింగ్ వీక్‌గా ఉన్నప్పుడు. అన్నీ ఉన్నా అదే లేదన్నట్టు ఎంత జేసినా ఎప్పుడు తన కష్టానికి తగ్గ ఫలితం మాత్రం దక్కదు. ఇక అఫ్సాన్‌గా తృప్తి దిమ్రీ గూడా ఆకట్టుకుంది. 1, 2 చోట్ల ఆడుగా అనిపించినా అమాయకురాలు నుంచి కిల్లర్‌గా మారే క్యారెక్టర్‌లో జీవించేసింది. కళ్ళతోనే ఎక్స్‌ప్రెషన్స్ పలికించడం తన బలం. ఇక 'దిశ పటాని' సినిమాలో ఎందుకుందో తెలీదు. ఏదో 2 పాటలు, 2 సీన్‌లో ఉంటది. ఇక తమన్నా క్యారెక్టర్ చాలా ఫన్నీగా అనిపించింది. అన్‌ఇంటెన్షనల్‌గా. సినిమాలో తన క్యారెక్టర్‌కుండే విలువలు వింటే పడి పడి నవ్వుకోవాల్సిందే. మనుషుల్ని నరికి చంపినా, కాల్చి చంపినా తనకి పెద్ద ఇబ్బందుండదు గానీ, బ్లాస్ట్ చేసి చంపడానికి మాత్రం విలువలు అడ్డొస్తాయి. నీ విలువలు తగలయ్యా అన్నట్టు. ఇక ఖాన్‌గా నానా పటేకర్ గారు మెప్పించగా, జలాల్‌గా అవినాష్ తివారీ తేలిపోయాడు. తన క్యారెక్టర్‌తో పాటు అందులో తన పెర్ఫార్మన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉండింది. ఇక స్పెషల్ క్యామియో రోల్‌లో విక్రాంత్ మెస్సీ ఏదో కానిచ్చేసాడు.
ఇక టెక్నికల్‌గా సినిమా బ్రిలియంట్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ లాంటివి అద్దిరిపోగా వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ బావుండింది. ఇక దర్శకుడు విశాల్ భరద్వాజ్ గారే అందించిన పాటలు అంతంత మాత్రంగా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బావుండింది. ఇక ఎడిటింగ్ చాలా బెటర్ ఉండాల్సింది. ఇక రైటర్, డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ గారి విషయానికొస్తే ముందు చెప్పుకున్నట్టు ఆయన పనితనం కొంచెం మెస్సీగా ఉండింది. ఇంతకుముందు షాహిద్ కపూర్ తన కాంబినేషన్‌లోనే వచ్చిన 'కమీనా హైదర్' సినిమాలు మంచి విజయాలు అందుకోగా, ఈసారి ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఒకవేళ మీరు 'షాహిద్ కపూర్' ఫ్యాన్ అయితే నాలాగే సినిమాని ఎంజాయ్ జేస్తారు. లేకపోతే దీనయ్య సోది అనుకుంటారు. అది విషయం.